నమస్తే డిఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెద్దపల్లి పట్టణంలోని జెండా రోడ్ వద్ద మహేష్ ఫర్టిలైజర్ షాప్ ను తనిఖీ చేసిన కలెక్టర్. యూరియా బుకింగ్ యాప్ ద్వారా యూరియా కొనుగోలు చేయడం సులభతరమని వెల్లడి. రామగుండంలో పార్కింగ్ కాంప్లెక్స్ ను వెంటనే పూర్తి చేయాలి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ డిమాండ్. సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని మహిళలకు వివిధ ఆటల పోటీలు. కోల్బెల్ట్ ఏరియా చిరు వ్యాపారుల సంఘం గౌరవ అధ్యక్షులుగా వాళ్ళ హరీష్ రెడ్డి చిరు వ్యాపారులకు అండగా నిలుస్తా అని హామీ. యూరియా బుకింగ్ యాప్ ద్వారా యూరియా కొనుగోలు చేయడం సులభతరమని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. శనివారం పెద్దపల్లి పట్టణంలోని జెండా చౌరస్తా వద్ద గల మహేష్ ఫెర్టిలైజర్స్ ఎరువుల షాప్ను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ యూరియా లభ్యతపై రైతులకు ఎటువంటి అనుమానాలు అపోహలు అవసరం లేదని, ప్రతి రైతుకు అవసరమైన మేర యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ తెలిపారు. యూరియా ప్రతి రైతుకు చేరాలనే ఉద్దేశంతో జిల్లాలో యూరియా ట్రాకింగ్ యాప్ సిద్ధం చేశామని కలెక్టర్ తెలిపారు. మాటలు ముందు పడితే సార్ వీళ్ళు వెనుకోవడం వరకు ఏమైందంటే వీళ్ళు బస్తాలు తీసుకోవడం వెనక ముందు అయితే అని వీళ్ళు ముందు జాగ్రత్తగా తీసుకెళ్తారు. అది ఎక్కువ ప్రాబ్లం లేదు సార్. నాట్లు వేసుకున్నారు, వాళ్ళు గాలి వేసుకున్నారు. మల్టీ క్రాప్ యూరియా షార్టేజ్ వచ్చింది, లేకపోతే అన్నెసరీ అప్రహెన్షన్స్ కొంతమంది ఫార్మర్స్ ఉన్నాయంటే మాకు యూరియా వచ్చిందో లేదో, లేకపోతే కొంతమంది ఎక్కువ తీసుకుంటున్నారు, అట్లా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి మనం లాస్ట్ 1 month నుంచి పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో ఒక యాప్ యూరియా ట్రాకింగ్ యాప్ అని ఒకటి ప్లాన్ చేశాను. అంటే ఏ ఫార్మర్ ఎంత తీసుకుంటున్నారు, ఏ షాప్లో తీసుకుంటున్నారు, తర్వాత ఎంత యాక్చువల్గా ఆయన ఎకరేజ్ బట్టి అంటే 2 ఎకరాలకు ఎంత కావాలి, లేకపోతే ప్రస్తుతం ఎంత తీసుకుని మొత్తం ఒక యాప్ అవుట్ చేసి లాస్ట్ 10-15 days నుంచి మనం వర్కౌట్ చేస్తున్నాం. సో దానివల్ల మనం ఏ ఫార్మర్ ఎక్కడ తీసుకున్నారు, ఎంత తీసుకున్నారు, ఏ డీలర్ దగ్గర తీసుకున్నారు, తర్వాత ఈ సీజన్కి ఎంత కావాలో మొత్తం కూడా మన దగ్గర కంప్లీట్ ఐడియా వచ్చింది. సిమిలర్ ఐడియాని మనం స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ దాన్ని వాళ్ళు ఇంకొంచెం స్టేట్ మొత్తం కూడా సిమిలర్ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఆ యాప్ ఒకసారి చెక్ చేయడం జరిగింది. అది ఓలా కానీ ఊబర్ కానీ ట్యాక్సీ బుక్ చేసినట్టే అన్నట్టు. మీరు ఇంటి దగ్గర నుంచి మీరు ఇన్ని బ్యాగ్స్ కావాలని చెప్తే మీరు డీలర్ దగ్గరికి వస్తారు, ఆ యాప్ ఓటీపీ చూపించారు, వెంటనే బుకింగ్ అనేది అవుతుంది అనమాట. సో దట్ ఒక పెద్ద ఫార్మర్ ఎక్కువ తీసుకుంటారు, మాకు రావట్లేదు అట్లా ఏమి ఉండకుండా మీకు ఎన్ని కావాలి, 1 ఎకరానికి 3 కావాలనుకోండి, మీరు 3 మీకు ఎప్పుడెప్పుడు తీసుకున్నారో ముందే ప్లానింగ్ చేసుకోవచ్చు. షాప్ దగ్గర క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, అట్లాంటివి ప్లాన్ చేయడం జరిగింది. సో దాన్ని ట్రయల్ బేస్లో నుంచి మనం ఇంతకుముందే ఒక యాప్ చేసి వర్క్ చేస్తున్నాం కాబట్టి ట్రయల్ బేస్లో మన దగ్గర లాస్ట్ 3 days నుంచి పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో చేస్తున్నారు. సో ఇది ఏమైనా ఫీడ్బ్యాక్ ఉంటే మన గవర్నమెంట్ అడిగింది. సో ఓవరాల్గా అయితే ఏం ఇష్యూస్ లేవు. సో ఇదే మన గవర్నమెంట్తో చెప్తున్నారు. అది రేపు ఎల్లుండి నుంచి మిగతా 32 డిస్ట్రిక్ట్స్లో కూడా దీన్ని లాంచ్ చేయడానికి గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. రామగుండంలో ప్రజా వ్యతిరేక దుర్మార్గ పాలన సాగుతుందని, ప్రజాధన వృధా చేస్తున్నారని, కూల్చివేతలు కమిషన్ల కోసమేనని పార్కింగ్ కాంప్లెక్స్ ను వెంటనే పూర్తి చేయాలి. రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా PRS
పార్టీ అధ్యక్షులు కోరకంటి చందర్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజా ఠాకూర్ 2 ఏళ్ల పాలనపై మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ విడుదల చేసిన చార్జ్షీట్లోని పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పట్ల ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి శనివారం గోదావరిఖని పాత మున్సిపల్ కార్యాలయంలో ఆగిపోయిన పార్కింగ్ కాంప్లెక్స్ ను సందర్శించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం గ్రాంట్ 200 కోట్ల నిధుల ద్వారా రామగుండంలోని ప్రతి డివిజన్లో డ్రైనేజీలు, రోడ్ల మరమ్మతులు, ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ పనులను పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు 2 ఏళ్ల పాలనలో వారు చేసినటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, ఒక దుర్మార్గమైనటువంటి పాలనను ఎండగడుతూ ఒక ఛార్జ్షీట్ను విడుదల చేయడం జరిగింది. ఆ ఛార్జ్షీట్లో అనేక అంశాలను చెప్పడం జరిగింది. ఆ అంశాల మీద ఈరోజు మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, సోమారం సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సీఎం ప్లాన్ గ్రాంట్ కింద 200 కోట్ల రూపాయలు నిధులు రామగుండం కార్పొరేషన్కి ఇవ్వడం జరిగింది. అనేక మౌలిక వసతులు విఠల్ నగర్ నుంచి మొదలుకొంటే, వీర్లపల్లి నుంచి మొదలుకొంటే, ఏటింగ్ లైన్ కాలనీలో, రామగుండంలో అన్ని డివిజన్లలో ప్రతి డివిజన్కు రోడ్లు, డ్రైనేజీలు, నల్లా కనెక్షన్లు ఇచ్చేటువంటి కార్యాచరణ అంతా కూడా మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పూర్తి చేసినాం. అందులో భాగంగానే ఇక్కడ గోదావరిఖనిలో లక్ష్మీనగర్ ఒక వ్యాపార కేంద్రం రామగుండం నియోజకవర్గానికి. ఈ యొక్క వ్యాపార కేంద్రంలో ఎవరు వాహనాలు తీసుకొచ్చినా కూడా ట్రాఫిక్ జామ్ అవుతున్నదని ఇక్కడ పాత మున్సిపల్ కాంప్లెక్స్లో పార్కింగ్ కాంప్లెక్స్ కట్టాలని ఒక ఆలోచన చేసి 8 కోట్ల రూపాయలను నిధులను కూడా మంజూరు చేయడం జరిగింది. మాలకొండయ్య గారు కాంట్రాక్టర్గా ఆ రోజు ఈ యొక్క పనులను ప్రారంభం చేయడం జరిగింది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ యొక్క పనిని ఇక్కడ భూమి పూజ చేసి, గతంలో ఎమ్మెల్యే గారు ప్రణాళిక చేసిరు కాబట్టి ఆ ప్రణాళికను అమలు చేయాలనేటువంటి ఆలోచన కొద్దీ ఇక్కడ ప్రజలకు ఉపయోగపడుతుంది, ట్రాఫిక్ ఇబ్బందులు పోతాయి లక్ష్మీనగర్లో అని ఆలోచన చేసి దీన్ని ప్రారంభం చేసినాం. సుమారు 3 కోట్ల పైచీలకు కాంట్రాక్టర్ కూడా వర్కులు పూర్తి చేసిండు. చాలా డెప్త్గా పునాది వేసి, ఇప్పుడు మనం చూసినట్టయితే ఇవంతా కూడా కనిపిస్తూ ఉన్నాయి. అప్పుడున్నటువంటి ఎన్నికల నోటిఫికేషన్ల మూలాన కొంత బిల్లులు కొంత ఆలస్యమైంది. ఇలా మళ్ళీ ప్రభుత్వం ఏర్పడ్డది, 2 ఏళ్ళు అవుతుంది. సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఈరోజు స్థానిక జీఎం కాలనీ గ్రౌండ్ నందు మహిళలకు వివిధ ఆటలు, పోటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆర్జీ1 ఏరియా పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి మరియు సేవా సమితి సెక్రటరీ వీణాసింగ్ హాజరై పచ్చ జెండా ఊపి ఇట్టి ఆటల పోటీలను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ మహిళలకు, యువతకు రన్నింగ్ రేస్, బాంబ్ ఇన్ ది సిటీ, బెలూన్ ఊదటం, పిరమిడ్, బాల్ త్రో, లెమన్ స్పూన్ రన్ తదితర ఆటలు పెట్టడం జరిగింది. ఆటలు పోటీ నిర్వహిస్తున్నాము. ఈ భాగంలో ఈరోజు ఇక్కడ చాలా మంది మహిళలు కోల్బెల్ట్ ఏరియా చిరు వ్యాపారుల సమావేశం శనివారం గోదావరిఖని స్వాగత్ గార్డెన్లో నిర్వహించారు. ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షురాలుగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పిహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాల హరీష్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే అధ్యక్షులుగా ఎస్కే మొయినుద్దీన్, ఉపాధ్యక్షులుగా ఎస్డి ఇస్మాయిల్ బాబా, ముఖ్య సలహాదారులుగా ఎండి జాహిద్ పాషా, ప్రధాన కార్యదర్శిగా ఎస్కే కిషన్ సింగ్, కోశాధికారిగా ఎండి ముజాహిద్, సలహాదారులుగా బూరుగు వంశీకృష్ణ, సంయుక్త కార్యదర్శి తిరుపతి, కార్యవర్గ సభ్యులుగా నయీం, అంకుష్,
కాళ్లపల్లి సమ్మయ్య, సందీప్, ఎస్టీ ఇమాం, ఎండి సాహిత్లను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షులు కార్యవర్గాన్ని అతిథులు సత్కరించారు. ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకునే ఒక చిరు వ్యాపారస్తుడు మరి వాళ్ళ తల్లికి క్యాన్సర్ సోకడం వల్ల ఖచ్చితంగా మన ఫౌండేషన్ నుండి దాన్ని సాయం చేయాలని చెప్పేసి వీళ్ళు రిక్వెస్ట్ చేసిన దానికి మరి నా వంతుగా చిరు సాయం వీళ్ళకి ఈ కుటుంబానికి నేను అందిస్తున్నాను. మీ అందరికీ గౌరవ అధ్యక్షుడిగా ఎన్నుకున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. వీళ్ళ సమస్యలు ఏంటో నాకు తెలుసు. ప్రధానంగా గోదావరికంలో నడుస్తున్నటువంటి అన్యాయ అక్రమ దౌర్జన్య కాండ ఎట్లా కొనసాగుతుంది అనేది నాకు తెలుసు. నేను గత 2 ఏళ్లుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి చూస్తున్నా. కొంతవరకు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులందరి మీద కూడా చెప్పుకోలేనటువంటిగా సమస్యలు సృష్టిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. సరే, ఏదేమైనప్పటికీ దీంట్లో రాజకీయాలకు తావు లేకుండా వీళ్ళందరి సమస్యలు కూడా చిరు వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా తోపుడు బళ్ళు ఉంటాయి, కొన్ని బజ్జీలు వేసుకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే పూలు అమ్ముకునే వాళ్ళు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, లేకపోతే పండ్లు అమ్ముకునేటోళ్ళు, చాలా చిన్న చిన్న వ్యాపారస్తులు వీళ్ళందరూ ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే నా మీద భరోసా నమ్మకం పెట్టి నన్ను ఎన్నుకున్నారో వీళ్ళందరి భరోసాని కూడా నిలుపుకుంటూ ఎటువంటి వీళ్ళకి ప్రమాదం వచ్చినా లేకపోతే ఎటువంటి హాని జరిగినా కూడా వీళ్ళకంటే ముందు నేను నిలబడే హానిని నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. కేవలం చిరు వ్యాపారస్తులే కాదు, రామగుండంలో ఉన్న ప్రధాన వ్యాపారస్తులైనా ఎవరైనా కానీ, ఏ ఒక్క చిన్న పర్సన్ అయినా కానీ మీకు ఎటువంటి సమస్యలు వచ్చినా ఎటువంటి ప్రమాదం వచ్చినా నాకు ఒక్కసారి ఫోన్ చేయండి, నన్ను అందుకోండి. నేను మీకు వచ్చినటువంటి సమస్యను దూరం చేయడానికి మీ ముందట వాలిపోతారు. ప్రధానంగా ఏంటంటే రామగుండంలో మేజర్గా ఉన్నటువంటి సమస్య కాలుష్యం బారిన పడి అలా చాలామంది, వాస్తవానికి ఈ సభకి కాలుష్యానికి సంబంధం లేదు, కాకపోతే నేను చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే నాకు దొరికిన ప్రతి అవకాశాన్ని నేను దీని మీద ప్రజలకి మరి వాళ్ళని ఎడ్యుకేట్ చేసే విధంగా, వాళ్ళని ఈ విషయం పట్ల అవగాహన తెలుసుకునే విధంగా నేను చెప్తున్నాను. ఏంటంటే ఈ కాలుష్యం వల్ల కొన్ని వేల మరణాలు సంభవిస్తున్నాయి ప్రతి ఏటా. నేను వచ్చి దాదాపు 6 నెలలు అవుతుంది. 6 నెలల్లో దాదాపు 40-50 మంది చనిపోయారు. వాళ్ళందరికీ పాపం తెలియదు. చాలామందికి ఏంటంటే వాళ్ళు గుండెపోటు వల్లనో లేకపోతే క్యాన్సర్ వల్లనో లేకపోతే లంగ్స్ వల్లనో ఏదో చనిపోయిందో అని అనుకుంటారు, కానీ దాని అంతటికీ మూల కారణం వల్ల కాలుష్యమే. అటువంటి కాలుష్యం పైన ఇలా కొట్లాడడానికి మీరందరూ కూడా చిరు వ్యాపారస్తులు మొదలుకొని ప్రతి ఒక్క పౌరుడు పౌరురాలు, ప్రతి ఒక్క అవ్వ తాత, ప్రతి ఒక్కరు ముందుకి కలిసి రావాలి. ఎందుకంటే మీ ప్రాణాన్ని తీస్తున్నాయి ఇలా కాలుష్యం. దాని మీద స్పందించాల్సినటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా ముందుకొచ్చి నాతో చేయి కలిపి మనందరం కూడా ముందుకు నడుద్దాం. మరి ముఖ్యంగా చిరు వ్యాపారస్తులు ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు ఏమున్నా కానీ మాకు ఇప్పుడు ముఖ్య సలహాదారుడు జాయిద్ పాషా భాయ్ ఉన్నాడు, వంశీకృష్ణ గారు ఉన్నారు, తర్వాత అధ్యక్షులు ఉపాధ్యక్షులు అందరిని ఎన్నుకున్నాం కాబట్టి వీరందరి దృష్టికి తీసుకురండి. ఏ సమస్య ఉన్నా కానీ నాకు ఒక ఫౌండేషన్ ఉంది, వ్యాల హరీష్ రెడ్డి ఫౌండేషన్ అని. దాని తరఫున నేను చేయగలిగే చిరు సాయం ఏదైనా ఉంటే నేను చేయగలుగుతా. మీకున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా దూరం చేస్తాను. నన్ను గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకున్న మీరందరూ కూడా శిరస్సు వంచి మరొకసారి ధన్యవాదాలు, నమస్కారం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో చదువుతున్న అనేక మంది విద్యార్థులు ఆహార విషబాధకు గురై ఆసుపత్రుల పాలవుతున్నారని బీఆర్ఎస్ నాయకులు కంచర్ల రవిగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు సిరిసిల్ల కేంద్రంలోని చేనేత చౌక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. గురుకులాల్లో వరుసగా జరుగుతున్న ఘటనలపై ప్రభుత్వం ఇప్పటి వరకు సమగ్ర సమీక్ష చేయకపోవడం, బాధ్యత తీసుకోకపోవడం అత్యంత దురదృష్టకరమని రవిగౌడ్ మండిపడ్డారు. గురుకులాల్లో చదువుతున్న వారంతా పేద బలహీన వర్గాల పిల్లలేనని, అలాంటి పిల్లల భద్రతపై ప్రభుత్వానికి కనీస చిత్తశుద్ధి కూడా లేకపోవడం కాంగ్రెస్ పాలన వైఫల్యానికి ప్రత్యక్ష నిదర్శనమని విమర్శించారు. ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయో విచారణ చేయకపోవడం ముఖ్యమంత్రి నిర్లక్ష్యానికి స్పష్టంగా చూపుతోందన్నారు. నేటి పరిస్థితుల్లో గురుకులాలకు పిల్లలను పంపాలంటే తల్లిదండ్రులు భయపడే స్థితి ఏర్పడిందంటే ఆ దుస్థితికి పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎల్ఈ వినయ్ కుమార్, ఎస్కే అప్రోచ్, హరీష్, సాయి తేజ, విష్ణు, భానుతేజ, విజయ్, శ్రీకర్, వేణు, పవన్, అనీష్, రిషికేష్, మనీష్ శర్మ, సిద్ధార్థ్, సాయిరామ్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చి నుంచి ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా
గురుకుల వ్యవస్థనే పట్టించుకోకపోవడం, మర్చిపోవడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యార్థుల పట్ల ఇంత నిర్లక్ష్యమా అని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఈ రాష్ట్రం ప్రభుత్వం వచ్చి నుంచి ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ పాయిజన్ అవుతున్నా ఇంతవరకు ముఖ్యమంత్రి గారు ఏ ఒక్క చర్య తీసుకోకపోవడం, అలాగే ఎక్కడైనా సమీక్ష చేయకపోవడం నిరసిస్తూ ఈ రోజు మన సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చేనేత విక్రమ్ దగ్గర నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పటికైనా అక్కడ గురుకులో చదివే విద్యార్థులంతా పేద విద్యార్థులే. పేద విద్యార్థులను మీరు దృష్టిలో పెట్టుకొని వెంటనే గురుకుల వ్యవస్థను మీరు మెరుగుపరచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఆనాడు కేసీఆర్ గారు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గురుకులను ఎంతో మెరుగుపరిచి దేశంలోనే నెంబర్ 1 గా నిలిపిన మహానాయకుడు, మహా ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ గారు. ఇప్పుడు ఆ గురుకుల వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్న మన ముఖ్యమంత్రి గారంటే రేవంత్ రెడ్డి గారికి దక్కిందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. విద్యార్థి తల్లిదండ్రులు గురుకులకు పంపాలంటే జనుకుతున్నారు, భయపడుతున్నారు. విద్యార్థులు చాలా ఉన్నత చదువులు చదివి ఏదో గొప్ప ప్రజోకులు అవుతారని మన అక్కడ తల్లిదండ్రులు కలలు కంటే కొంతమంది విద్యార్థులు తల్లిదండ్రులకు మన కడుపు కోత మిగిలించిన ఘనత అంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికే దక్కిందని సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మీరు వెంటనే ఎక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని సమీక్ష చేసి వెంటనే అధికారుల పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మా కేటీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా విద్యార్థులకు అండగా నిలబడతామని సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు మన ఏది ఢిల్లీకి పోవడం కాదు, విద్యార్థుల సమస్యలను పట్టించుకోవాలని మేము రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమం కూడా మేము శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. జై తెలంగాణ. సిరిసిల్ల ఎమ్మెల్యే మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు రెడ్డిపోయిన గోపి ఖండించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఈ రోజు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత రాజ్యాంగం గురించి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడిన తీరును గుర్తు చేస్తూ తీవ్ర స్థాయిలో గోపి మండిపడ్డారు. పత్రికా మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ అహంకారపూరితమైన వ్యాఖ్యలను ప్రజా సంఘాలతో పాటు విద్యార్థులు ఖండించాలని పిలుపునిచ్చారు. సిరిసిల్లలో బీఆర్ఎస్ పార్టీకి బీటలు వారుతున్నాయని అన్నారు. ఈ సమావేశంలో మండల బీజేపీ నాయకులు పాల్గొన్నారు. నిన్నటితో ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎల్లారెడ్డిపేట గ్రామం యొక్క సర్పంచ్గా భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి తిరుపతి గారు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిండ్రు. అందులో భాగంగానే గ్రామాన్ని అభివృద్ధి చేస్తామన్న లక్ష్యంతో ముందటికి వస్తూ రిజర్వేషన్లో భాగంగా తిరుపతి గారిని అభ్యర్థిగా ఎంచుకున్నారు. మరి మంచి వ్యక్తిగా తిరుపతి గారు ఆ అభివృద్ధిని చూసి ఈ అభ్యర్థి ఉన్నారో వాళ్లకు సహకరించిన పార్టీ ఏదైతే ఉన్నదో బలపరిచిన పార్టీ, వాళ్ళ స్ట్రాటజీ అంతా ఇక్కడున్న ప్రజలకు తెలుసు. వాళ్ళ యొక్క విధానం ఎట్లుంటుంది అన్నది కూడా ప్రజలందరికీ తెలుసు. ఆ విధానంతో ముందటికి పోయి వాళ్ళు విజయం సాధించలే తప్ప గ్రామ ప్రజలందరి సహకారంతో నైతికంగా విజయం మాత్రం తిరుపతి సాధించారు. సర్పంచ్గా వాళ్ళు గెలిచినా కానీ రానున్న రోజుల్లో మాకున్న నిధులతో తప్ప కార్యకర్తలు అందరూ పనిచేస్తారు. ఆశీర్వదించారు. మాకు పదవి రాలేదు కావచ్చు, కానీ మా బాధ్యతను మేము మర్చిపోం. ఇప్పుడు ప్రతి నాయకుడు ఈ గ్రామ పంచాయతీని అభివృద్ధి చేయడానికి కోసం దోహదపడతారని చెప్పి మీకు తెలియదు. అదే రకంగా సిరిసిల్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కంచుకోట బీటలు వారింది. ఈరోజు ముస్తాబాద్ చూసుకున్నట్టయితే, గంభీరాపేట చూసుకున్నట్టయితే, తంగలపల్లి చూసుకున్నా, వీళ్ళపల్లి చూసుకున్నా, ఇక్కడున్న మా పరిస్థితి చూసుకున్నా కానీ అహంకార పూరిత ధోరణితో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పోతుందో, వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ అనే ఆయనకు ఎంత అహంకార ధోరణి ఉందో, ప్రజాక్షేత్రంలో ఉండవలసిన వ్యక్తి సుమారు 4-5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు, ఒక మంత్రిగా పనిచేసిండు, షాడో సీఎంగా ఉన్నాడు. ఆయన నిన్న సిరిసిల్ల సన్మానం చేసే సభలో ఏం మాట్లాడతాడా అంటే, ప్రజాస్వామ్యంలో 5 అంచెల విధానం ఉన్నది పరిపాలన అని అంటారు. ఓకే, అది
కరెక్ట్, అది విధానం. కానీ రాజ్యాంగంలోనట గుర్రాలు ఏం పని చేయాలి, గాడిదలు ఏం పని చేయాలి, ఎద్దులు ఏం పని చేయాలో రాసిందట. ఎంత అహంకారం ధోరణి అంటే రాజ్యాంగాన్ని అవమానించినట్ట. ఇప్పుడు ఆయన రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తిని అవమానించినట్టు. ఆ వీడియో ఏదో ఒకసారి వీడియో పెట్టు. రాజ్యాంగం ప్రకారం గాడిదలు గుర్రాలు చేసే పనట, కుక్కలు చేసే పనట విభజించబడి ఉన్నదట రాజ్యాంగం. నువ్వు ఒక షాడో ముఖ్యమంత్రివి, ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఒక రాజ్యాంగాన్ని కన్న తల్లితోటి పోలుస్తాం మనం, రాజ్యాంగం రాసిన వ్యక్తిని దేవునితో పోలుస్తాం మనం. నీకు సిగ్గెట్ల లేకపోయాని అడుగుతున్నాం ఆ మాటలు మాట్లాడడానికి అలా భారతీయ జనతా పార్టీ ఉంది. అంటే ఎంత అహంకారపూర్ణ ధోరణి అంటే నేను ఏం మాట్లాడినా చెప్తాను. మరి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతుంటే ముంగటున్న బీఆర్ఎస్ నాకు సోయి ఉండద్దా సార్? రాజ్యాంగంలో గాడిదలు కుక్కలు వాటి గురించి పొందుపరుచున్నదా? అంబేద్కర్ గారికి అదే రాసిండ్రా రాజ్యాంగంలో? అంత అహంకారపూరిత ధోరణి ఉన్నది కనుకనే సిరిసిల్ల నియోజకవర్గంలో బీటర్ వాడుతున్నది. ఆయన పని అయిపోయింది. భారతీయ జనతా పార్టీ నుండి ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇవాళ, పాత్రికేయ మిత్రుల సమక్షంలో నువ్వైతే ఏదైతే రాజ్యాంగం రాసిన వ్యక్తిని కించపరిచినవో దానికి పాత్రికేయ మిత్రుల సమక్షంలోనే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. దీన్ని ప్రజలందరూ గమనించాలి, ప్రజా సంఘాలు గమనించాలి, రాజకీయ పార్టీలు గమనించాలి. ఇంత అహంకారపూరిత దూరంతో మాట్లాడిన వ్యక్తిని ఈరోజు ప్రజలందరూ క్షమించరాదు అని చెప్పి పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. పత్రికల ద్వారానే ఆయన మాట్లాడిన మాటలు వాటికి క్షమాపణ పత్రికాముఖంగా తెలపాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం. భారత్ మాతాకి జై. తెలంగాణ మాజీ సర్పంచుల సంక్షేమ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ అధ్యక్షులు మిర్యాల్కర్ శ్రీనివాస్ అధ్యక్షతన స్థానిక ప్రెస్ క్లబ్ సిరిసిల్ల కేంద్రంలో మాజీ సర్పంచుల సమావేశం ఏర్పాటు చేశారు. సర్పంచుల సమస్యలపై పలువురు మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలలో మాజీ సర్పంచులకు గౌరవ పెన్షన్ వర్తింపజేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో మేనిఫెస్టోలో పెట్టి హామీ ఇవ్వడం జరిగిందని, కాబట్టి అట్టి ఎన్నికలలో తెలంగాణలో ఉన్న మాజీ సర్పంచులు అందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవడం, అధికారంలోకి తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించడం జరిగిందని పలువురు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు గడిచింది, కాబట్టి మాజీ సర్పంచులకు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని, ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పించాలని సమావేశం ద్వారా ప్రభుత్వాన్ని కోరడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో రోడ్డు వ్యవస్థాపక అధ్యక్షులు బొడ్డు దేవయ్య, రాష్ట్ర కార్యదర్శులు చందనగిరి గోపాల్, పుర్రం మల్లేశం గౌడ్, జిల్లా అధ్యక్షులు మిర్యాల్కర్ శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు దేవుని సుజాత, నర్సయ్య, మద్ది రామచందర్, పూరుగు మోహన్, ప్యాతారి రాజమల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్లో సమావేశం అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఏదైతే ప్రజలు ప్రత్యక్షంగా చట్టాలు చేసే ఎమ్మెల్యేలను కానీ అదేవిధంగా ఎంపీలను కానీ ఎన్నుకుంటున్న ఈ తరిమిలలో చట్టాలు చేసే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వారికి మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలైన తర్వాత వారికి అన్ని రకాల సదుపాయాలు సౌకర్యాలు అదేవిధంగా 60,000 నెలకు పెన్షన్ విధానాన్ని ఈ ప్రభుత్వాలు తమకు తాముగా చట్టాలు చేసుకొని వాళ్ళు జీతాలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు గ్రామ పంచాయతీ వ్యవస్థలో స్థానిక సంస్థలలో ప్రథమంగా ఏదైతే గ్రామాన్ని తలమానికంగా చూస్తున్నామో గ్రామాభివృద్ధిని చేయడంలో ప్రథమ పౌరుడిగా ఎంచుకోబడిన సర్పంచ్ వ్యవస్థను ఈరోజు ప్రభుత్వాలు నిర్వీర్యం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ప్రభుత్వ యొక్క పథకాన్ని రూపొందించడంలో అమలు చేయడంలో ప్రధాన పాత్ర పోషించే సర్పంచులు, ఆ సర్పంచులు 5 సంవత్సరాల కాలము ఆ గ్రామాభివృద్ధి కోసము గ్రామ ప్రజల శ్రేయస్సు కోసము ఆర్నిశలు కృషిపడి ఎన్నో రకాలుగా కష్టాలు పడి అదేవిధంగా అప్పుల పాలై చాలామంది అప్పుల పాలై కూడా చాలామంది వృద్ధి చేసుకున్న సందర్భం, ఆత్మహత్యలు చేసుకున్న సందర్భం ఉన్నది. కాబట్టి అదేవిధంగా గ్రామ పంచాయతీ వ్యవస్థను అభివృద్ధి బాటలో పయనించే సర్పంచులు మాజీలు అయిన తర్వాత ఈ ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ పట్టించుకోవడం లేదు. చాలామంది మాజీ సర్పంచులు ఈరోజు
ఇల్లు కూడా లేని పరిస్థితి ఉంది, అదేవిధంగా తిండికి లేని పరిస్థితిలో ఉంది, భూములు లేని పరిస్థితిలో ఉంది. కాబట్టే మేము తెలంగాణ మాజీ సర్పంచుల సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసి మాజీ సర్పంచుల యొక్క సమస్యల మీద పోరాటం చేయడం కోసము 2017లో ఈ తెలంగాణ మాజీ సర్పంచుల సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఈ యొక్క గత ప్రభుత్వానికి అదేవిధంగా ఇప్పుడున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మా యొక్క సమస్యలను విన్నవించుకున్న ధర్మిలా ఏదైతే 2023లో సాధారణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెసు ఎన్నికల మేనిఫెస్టోలో మాజీ సర్పంచులకు మేము తప్పకుండా పెన్షన్ విధానాన్ని వర్తింపజేస్తామని ఇది ఎన్నికల మేనిఫెస్టో చైర్మన్ జిద్దుల శ్రీధర్ బాబు గారు కానీ అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కానీ వారు మాకు మాట ఇవ్వడం కాకుండా ఎన్నికల మేనిఫెస్టో పెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్న ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము తప్పకుండా మాజీ సర్పంచుల యొక్క సమస్యలను అదేవిధంగా మాజీ సర్పంచులకు ఇచ్చే హామీని పెన్షన్ విధానాన్ని తప్పకుండా ఈ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఈ తెలంగాణ మాజీ సర్పంచుల సంక్షేమ సంఘం తరఫున మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఇంతకుముందు మేము ఎన్నికల మేనిఫెస్టో పెట్టిన ధర్మలా మేము అసెంబ్లీ ఎన్నికలలో మీ తెలంగాణ మాజీ సర్పంచులం అందరం కూడా మీకు మద్దతు తెలపడం జరిగింది. అదేవిధంగా ఎంపీ ఎన్నికలలో కూడా మీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఈ స్థానిక సంస్థలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు రాబోతున్న ఈ తరుణంలో ఈ తెలంగాణ మాజీ సర్పంచుల సంఘం ద్వారా మేము ఒక విజ్ఞాపన చేయడం ఏంటంటే నాకు ఇచ్చిన హామీ ఏదైతే పెన్షన్ వర్తింపజేస్తామని ప్రభుత్వము ఏ రకంగా మేనిఫెస్టో పెట్టిందో అట్టి మేనిఫెస్టో పెట్టిన అంశాన్ని వెంటనే పరిశీలన తీసుకొని మాకు ఒక ప్రత్యేకమైన కమిటీ చేసి తప్పకుండా దీన్ని అమలు చేయాలని అమలు చేసిన ధర్మిలా మేము తప్పకుండా మీ యొక్క స్థానిక సంస్థలలో తెలంగాణ మాజీ సర్పంచుల సంఘం ద్వారా కూడా మా పూర్తి మద్దతు మీకు ఉంటుందని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెద్దపల్లి పట్టణంలోని జెండా రోడ్డు వద్ద మహేష్ ఫర్టిలైజర్ షాప్ ను తనిఖీ చేసిన కలెక్టర్. యూరియా బుకింగ్ యాప్ ద్వారా యూరియా కొనుగోలు చేయడం సులభతరమని వెల్లడి. రామగుండంలో పార్కింగ్ కాంప్లెక్స్ ను వెంటనే పూర్తి చేయాలి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ డిమాండ్. సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని మహిళలకు వివిధ ఆటల పోటీలు. కోల్బెల్ట్ ఏరియా చిరు వ్యాపారుల సంఘం గౌరవ అధ్యక్షులుగా వాళ్ళ హరీష్ రెడ్డి చిరు వ్యాపారులకు అండగా నిలుస్తా అని హామీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం.